హాయ్ అండి. అందరికీ నమస్తే. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' 'ది రాజాసాబ్' సినిమా ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. సినిమాకు ఎలాంటి టాక్ ఉంది? 'రాజాసాబ్' సినిమాతో 'ప్రభాస్' అంచనాలు అందుకున్నాడా? సినిమా హిట్ అయిందా? లేదా ఎలా ఉంది? యావరేజ్‌గా ఉందా? నిరాశపరిచిందా? మారుతి డైరెక్షన్ ఎంతవరకు క్లిక్ అయింది? మారుతి 'ప్రభాస్‌కి' హిట్ ఇచ్చాడా లేదా అన్నది రివ్యూలో ఒకసారి చూద్దాం. ముందుగా చెప్పుకుంటే ఈ కథలో 'ప్రభాస్', 'సంజయ్ దత్' ఇద్దరు కూడా తాత మనవళ్ళుగా నటించారు. అంటే తన మామని వదిలేసి ఎక్కడికో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన తాతని తిరిగి తన మామ కోరిక మేరకు తీసుకురావటానికి 'ప్రభాస్' బయలుదేరతాడు. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుద్ది. ఒకసారి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ 40-45 నిమిషాలు సినిమా చాలా స్లోగా, చాలా బోరింగ్ మూమెంట్‌తో అసలు కథకు ఏమాత్రం సంబంధం లేని సీన్‌లతో ముందుకు నడుస్తూ ఉంటుంది. ఆ 40 నిమిషాలు కూడా ఆ వచ్చే సీన్‌లు సినిమా మెయిన్ కథకు అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. ఫస్ట్ హీరోయిన్ రిద్దీ కుమార్ వస్తది. రిద్దీ కుమార్‌తో లవ్ ట్రాక్ ఉంటది. అయిపోయిన తర్వాత నిధి అగర్వాల్ ఒక నన్న పాత్రలో నిధి అగర్వాల్ వస్తది. మళ్ళీ నిధి అగర్వాల్‌తో లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్‌లు. మధ్యలో 1, 2 పాటలొస్తాయి. ఎప్పుడో పాత చింతకాయ పచ్చడే. ఏది 1970, 80 కాలంలో హీరో రాంగానే ఒక సాంగ్ ఏసుకోవటం, లేదా హీరో రాంగానే ఒక ఫైట్ ఏసుకోవటం. ఈ ఫార్మాట్‌నే ఇక్కడ మారుతి ఫాలో అయ్యాడు. ఫస్ట్ 'ప్రభాస్' ఎంట్రీ ఒక సాంగ్‌తో వస్తది. ఆ సాంగ్ ఎవరికీ కనెక్ట్ కాదు. ఒక 40-45 నిమిషాల పరమ బోరింగు. ప్రేక్షకులందరికీ కూడా నీరసం వచ్చేద్ది. ఈ సినిమా ఏంట్రా బాబు అని చెప్పి. అక్కడ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా సంజయ్ దత్ ఉన్న ఆ అడవిలో ఉన్నటువంటి భవనంలోకి వెళ్ళటానికి క్రియేట్ చేసిన ఆ సీన్‌లు ఏవైతే ఉన్నాయో, అయి సినిమా మీద కొంచెం హైప్ తీసుకొచ్చినియి. అరే! ఏదో ఉంది, ఏదో చేయబోతున్నాడు మారుతి, మన అంచనాలు తప్పు. మనం ఒక థ్రిల్ మూమెంట్ మనకు దక్కబోతుందని చెప్పి ఒక ఆశల్లోకెళ్తారు ప్రేక్షకులు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా సినిమాకి బాగా హైప్ ఇచ్చాడు, లేపాడు. ఇంటర్వెల్ కార్డ్ పడింది. సెకండ్ హాఫ్ ఏదో జరుగుద్ది. మొత్తానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే క్రియేట్ అయింది అని ఆశల్లో ఉంటాం మనం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా ఒక 20 నిమిషాల పాటు కథను బాగానే లాగాడు. ఏది ఆ డెన్‌లోకెళ్తాం. ఆ డెన్‌లో కామెడీ, హీరోయిన్‌లతో ఓ పక్కన లవ్ ట్రాక్ నడుపుతుంటాడు. ఓ పక్కన సంజయ్ దత్ వీళ్ళని ఏం చేస్తాడని చెప్పి భయం. 20 నిమిషాల వరకు ఓకే. అక్కడి నుంచి పడిన సినిమా మొత్తం ఎండింగ్ వరకు కూడా పరమ బోరింగ్. క్లైమాక్స్‌లో ఏదో ఒక ఫైట్ పెట్టాడు తప్ప సంజయ్ దత్‌తో ఏమాత్రం అది కథకి సరిపోలేదు. సినిమాలో ఒక్కసారి ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే 'ప్రభాస్' లుక్ ఒకటి బాగుంది. చాలా చోట్ల బుజ్జిగాడు ఆ సినిమాలో ఆ వైబ్స్ కొద్దిగా కనిపించినియి. దాంతో పాటు ఆహ్, 'మాళవిక మోహనంతో' చేసినటువంటి కొన్ని రొమాంటిక్ సీన్‌లు కూడా పర్లేదు. రెండో, మూడో మరీ ఎక్కువ కాదు. తమన్ బీజీఎం కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఉన్న సీన్‌లు ఏవైతే ఉన్నాయో అయి ఓకే. విజువల్స్ అక్కడక్కడ బాగున్నాయి. ఇది తప్ప సినిమాలో ప్రతీదీ నెగెటివే. ఫస్ట్ హాఫ్ 40 నిమిషాలు బోరింగు. పాటలు వర్కౌట్ కాలేదు. అసలు మారుతి రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే పరమ గందరగోళంగా ఉంటది. ఒక సామాన్య సగటు ప్రేక్షకుడికి అసలు అర్థం కాదు ఆ స్క్రీన్ ప్లే. చాలా చోట్ల లాజిక్‌లు మిస్ అయిపోయాడు. వీక్ రైటింగ్, వీక్ నరేషన్, వీక్ డైరెక్షన్. అసలు మారుతి 100కి 100% ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఒక్క పాట కూడా మైండ్‌లో రిజిస్టర్ కాలేదంటే తమన్ సాంగ్స్ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. బీజీఎం విషయంలో అక్కడక్కడ కొంత ఓకే. సాంగ్స్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయినట్టే. రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ పాత్రలు ఎందుకున్నాయో ఏంటో అర్థం కాదు. నిధి అగర్వాల్‌ని ఏమాత్రం అందంగా చూపించలేదు. ముగ్గురు హీరోయిన్‌లు ఉన్నారు. ముగ్గురితోనూ రొమాంటిక్ ట్రాక్ పెట్టాడు. ఒక్క మాళవిక మోహనం తప్ప రిద్దీ కుమార్, నిధి అగర్వాల్‌ని కనీసం తెర మీద అందంగా కూడా చూపించలేకపోయాడంటే మారుతి ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడో అర్థమవుతుంది. ప్రభాస్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసే కథ అయితే కాదు. దీనికి తోడు చాలా చోట్ల సినిమా బాగా లెంథీగా ఉంది. 3 గంటలు దాటుంది. కోటగిరి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఎడిటర్ గారు కూడా ఈ సినిమాని ఎక్కడ కట్ చేయాలేంటి కూడా అర్థం పర్థం కాకుండా గజిబిజిగా పేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమాలో ఎక్కడైనా కొన్ని సీన్‌లు కట్ చేద్దామంటే కథ మొత్తం మిస్ అయిపోయేలా ఉంది. ఆయన కూడా ఏం చేయలేక అలా వదిలేసాడు పూర్తిగా. ఇక విశ్వప్రసాద్ గారిని మెచ్చుకోవచ్చు. భారీగా ఖర్చు పెట్టాడు ఈ సినిమాకి. ఇక్కడ ఖర్చు విషయంలో మాత్రం రాజీ పడకుండా విశ్వప్రసాద్ గారు ఖర్చు పెట్టారు. ఓవరాల్‌గా చూస్తే ఈ సంక్రాంతి రేస్‌లో రాజాసాబ్ అయితే నిలబడటం కష్టం. ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ, బడ్జెట్ గానీ, అమ్మకాలు గానీ చూసుకుంటే నిలబడటం కష్టమనే చెప్పాలి. ఓవరాల్‌గా రేటింగ్ పరంగా చూసుకుంటే 2.25 అది కూడా చాలా ఎక్కువ రేటింగ్. ప్రభాస్ అభిమానులు సినిమా చూసి బయటకొస్తుంటే ప్రభాస్ అభిమానులను అడుగుతుంటేనే ఏమాత్రం నచ్చలేదని చెప్తున్నారు.
బీసీ సెంటర్లో మాస్ ఆడియన్స్ కూడా ఎక్కలేదు సినిమా. మరి ఇంక ఇది ఎవరినా కట్టుకుంటది ఏంటి? ఏది ఏమైనా మారుతి ఈ సినిమాకి ఫెయిల్యూర్కి పూర్తిగా మారుతి బాధ్యుడు. అందులో ఎలాంటి సందేహం లేదు.